జున్నాన్ని తీసుకొచ్చుకొని పెళ్లి దగ్గరికి వచ్చారనమాట అంటే నడుస్తుంది. Hey guys, welcome to channel. This is Varaprasad. Varaprasad vlogs. Morning Sunday రోజు on the holiday. ఇంట్లో చూసారా మా జున్ను విన్ను వాయిస్ వినిపిస్తుంది. ఎగురుతున్నారు ఒకరికొకరు కాంపిటీషన్ చూసారా. జున్నుకు సైకిల్ కావాలని జున్ను, విన్నుకు సైకిల్ కావాలి విన్ను. ఇద్దరు కలిసి మరి కొట్లాడుతున్నారు, పోటీ పడుతున్నారు. వాళ్ళ అమ్మ దగ్గరకు పోయారు. ఇక్కడ విన్ను జున్ను నానైతే ఆటలాడుతున్నాడు. అక్కడ టీ పెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా టీ తాగలేదు. టైం వచ్చేసి 8:32. డైలీ ఈ టైంకి అయితే మనం స్కూల్కి వెళ్తాము. ఇవాళ ఇంట్లో ఉన్నాము మా పిల్లలతో. కాంపిటీషన్, ఇద్దరి మధ్యలో కాంపిటీషన్. నేను ఆడుకుంటా అంటే నేను ఆడుకుంటాను, ఇలా జరుగుతుంది అనమాట. చలో మన ఛాయ్ వచ్చేసింది. జున్ను విన్నుల ఆట. ఏం చేస్తావు విన్నిట్రా? నువ్వు ఛాయ్ తాగుతావు ఇట్రా. అమ్మ కాఫీ తాగుతుంది. ఇక్కడ టైం 10:22. మా జున్నాని విన్నాను వచ్చేసి ఫోన్ పెట్టుకొని ఇట్లా చూస్తున్నారు. సో ఇక్కడ ఉప్మా టిఫిన్ రెడీ అయింది. బయట అంకుల్ వచ్చి చెట్టు ఎక్కుతున్నాడు చూసారా. తాడి చెట్టు ఎక్కుతున్నాడు అంకుల్. ప్రజెంట్ వచ్చేసి 10:20. అభినవ్ వచ్చిండు మా ఇంటికి. ఇక్కడ జున్ను విన్నులు ఏం చేస్తారో చూద్దాం. అభినవ్ వచ్చిండు, సైకిల్ మీద ఎక్కుతున్నాడు. స్నానం చేసినావా? స్నానం చేసినా? అలా వస్తున్నావా? ఇక్కడ అంకుల్ కళ్ళు కుండ పెట్టింది తీస్తున్నాడు కళ్ళు. సండే ఎక్కడికైనా ప్రోగ్రామ్ వేద్దామా అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్దామో ఆలోచిస్తున్నాను. వీలైతే బయటికి వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ చూపెడతాను. లేదంటే ఇంకైనా రైల్వే స్టేషన్, సండే కదా, రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియోస్ అన్నా మనం ఏదామని ఆలోచిస్తున్నాను. ఎండ ఇవాళ కొడుతుంది. ఇంకా వాతావరణం టెంపరేచర్ ఇప్పుడే టెంపరేచర్ అయితే హీట్ ఎక్కుతున్నాయి. చల్లటి గాలి అయితే వస్తుంది. పెళ్లి సౌండ్ వినబడుతుంది కదా, పెళ్లికి వెళ్ళాల్సి ఉంది అనమాట. ప్రస్తుతం పెళ్లి దగ్గరకు వచ్చాను మా ఇంటి దగ్గర. ఈ మధ్య కాలంలో ఇంటి దగ్గర పెళ్లి ఇదే ఫస్ట్ అనమాట. సో ఇలా ఇంటి దగ్గర పెళ్లి తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఫంక్షన్లకు వెళ్ళి ఎవరు చుట్టాలు ఇంటికి రారు, ఏం రారు. ఇక్కడైతే ఇంటికి అయితే అందరు వస్తారు ఫంక్షన్లో. మన చుట్టాలు మన వాళ్ళందరూ అయితే కలుస్తారు, బాగుంటుంది కదా. పెళ్లి దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి వచ్చాను. చూసారా అంకుల్ పైకి ఎక్కేసాడు. తాడి చెట్టు మీద ఎంత చిన్నగా కనిపిస్తుంది అంకుల్. ఒక కుండను పెట్టి ఇంకో కుండను తీస్తున్నాడు. ఆ కుండను ఇలా వస్తున్నాను అనమాట. సో ఇక్కడ అంకుల్ తాత కళ్ళు తీస్తున్నాడు. అక్కడ చెట్టెక్కిన చూడు, పైన కళ్ళు తీస్తున్నాడు. ఇది మొగ చెట్టు కళ్ళు, పోద్దాడు కళ్ళు తీస్తున్నాడు అనమాట. ఇక్కడ జున్ను వచ్చి ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చి జున్ను చూస్తున్నాడు. వచ్చి 3 చెట్లు, 2 ఆడ చెట్లు, 1 మొగ చెట్టు. మా కార్తిక్ విన్ను నేను బయటకు వెళ్తా అంటే ఫుల్ ఏడ్చిండు. తనకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే అట్లా ఏడుస్తారు. చిన్నపిల్లలు ఎవరైనా కూడా నిద్ర వస్తే ఏడుస్తారు. మా జున్ను కూడా అట్లా నిద్ర వచ్చినప్పుడు ఏడుస్తారు అనమాట. జున్నుకు రెడీ వచ్చిండు. ఇక్కడ పెళ్ళికి పోదాం అని చెప్పేసి. చలో పద. వాళ్ళ సండే కనుక అందరికీ హాలిడేస్ కనుక అందరు రావచ్చు. ఇంట్లో వేసుకునే పల్లీల్లో మంచి అనిపిస్తుంది నాకైతే. ఫంక్షన్ హాల్ కంటే ఇంట్లో వేసుకునే వాళ్ళకే నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతుంది. అందుకని ప్రజెంట్ అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడే పెళ్లి పిల్లని తీసుకొచ్చిళ్ళు. ఇంకా పెళ్ళి స్టార్ట్ కాలేదు. టైం 10:30కో 10:50కో పెళ్ళి ఉంది అనమాట. ఇప్పుడు టైం 10:44 అవుతుంది. నువ్వు పెళ్ళికి వస్తున్నావా? ఎటు పోతున్నావు? పెళ్ళికి అవుతున్నావా? మళ్ళీ కొత్తగా గీస్తున్నాడు కళ్ళు. ఇటు సైడ్ ఆల్రెడీ కళ్ళు కట్టింది తీసాడు, మళ్ళీ కొత్తగా గీస్తున్నాడు మన గీత. మా విన్ను నాని కళ్ళు తాతను పిలుస్తాడట. పిల్ల ఒకసారి. అయ్యో మళ్ళీ మజ్జిన్ను నాని, మజ్జిన్ను నాని కళ్ళు తాతను వెళ్తాట. పిల్లు తాత ఈనాడు చదువుతాము. తాత ఎవడు కింద ఇట్లా ఉగులాడుతాడు. మేక ఆమె తింటుంది, మేక గడ్డి తింటుంది కదా. జున్నాని చూస్తున్నాడు. పవర్లు వచ్చినాయి మా దగ్గరికి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. జున్నాని తీసుకొచ్చుకొని పెళ్లి దగ్గరికి వచ్చారనమాట. ఇంకా పెళ్లి స్టార్ట్ కాలేదు. అబ్బాయిని తీసుకొచ్చారు. బ్యాండ్ మోగుతుంది. పెళ్లి స్టార్ట్ అయింది ఇప్పుడే. అమ్మాయి అబ్బాయి వచ్చేసి స్టేమీకి వచ్చారు. మేము మళ్ళీ వస్తాం మేము కదా. మనం తిరిగేద్దాం అట్లా బయటికి వెళ్ళి. టైం 11:06. ఇప్పుడే అందరు వచ్చేసారనమాట. గోయింగ్ ఫ్రమ్ హియర్. ఇంటికి వచ్చేసాము. సో అక్కడ విన్నాను ఏడుస్తున్నాను, నేను వస్తాను. జున్నాను ఇంటికాడ ఉంచి విన్నాను తీసుకోవాలని అయితే వచ్చిన. చూద్దాం ఏం చేస్తారు వీళ్ళిద్దరు కదా. చెప్పు. హాయ్ విన్ను బాబు రెడీ వచ్చాడు. కార్తీక్ విన్ను నాని. ఓకే చూసారా, రెడీ వచ్చినావా? ఏడోకు పోదాం. విన్నాన్ని చూసారా రెడీ వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్తాం విన్నాన్ని తీసుకొని. ఇంట్లోకి పోయి లాల తాగుతాం. లాల తాగి బయటకు వెళ్తాం. సరే ఓకే దిగు. ఏంటిది? బయటికి పోదామా? ఎందుకో
ఫోన్ వస్తుందా? చార్జింగ్ పెట్టుంది. టైం 12:03. మా స్వాతి, మనస్వి, జున్ను, విన్ను, అమ్మ అందరూ ఆడుకుంటున్నారు. అన్ని ఫన్నీ వీడియో చేస్తుంది మనస్వి వచ్చేసి. ఫేస్లు అన్ని ఇట్లా మంకీస్ టైప్ ఒకటి వేసుకుంటే అందరు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నారు. మంచి వీడియోలేవు అన్ని మంచి పెడుతున్నారు. ఇక్కడ జున్ను విన్నులు కచ్చకాయలు ఆడుతున్నారు. అగోగో నెత్తి ఆడితే గుండు దెబ్బేస్తుంది. అయ్యా గుండు తాకుతుంది. అగో నెత్తి బండి వేసుకున్నాడు. అగో ముఖాలు తాకుతాయి, టీవీ తాకుతాయి. కచ్చకాయలు ఆడుతున్నారు మనస్వి, జున్ను, విన్ను. ఏంటిది బండ ఎడమైంది? బండ ఎడమైంది? బండ పైకి ఎగరేసుకోకండి, తాకుతాయి. వీళ్ళకి తెలియదు కదా బండలు అని చెప్పేసి ఆటలాడుతున్నారు. కచ్చకాయలు ఆడుతున్నారు. కచ్చకాయలు అది ప్యూర్ కాంక్రీటే. పాలరాతి బండలతోనే కచ్చకాయలు ఆడేటోళ్ళం. అయ్యో అవి బాలు కాదా, దెబ్బ తాకుతాయి. గుండు బొడుసొస్తుంది. ఓయ్ అవి దెబ్బలు తాకించుకున్నట్టు కాదు బెట, ఆటలాడుకునేటి. వరప్రసాదవరం ఛానల్ అయితే మనకు ల్యాండ్ సంబంధించిన వీడియోస్ అయితే చాలానే వచ్చినాయి. మీరు ల్యాండ్ కొనటోళ్ళకి అయితే వరప్రసాదవరం ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఏమైందండి? చెల్ల పాప వచ్చిందా? సైకిల్ తమ్ముడు వచ్చిండా? ఇంకో సైకిల్ తమ్ముడికి ఇచ్చిండట, చెల్లకి ఇచ్చినట. ఏంటిదని ముద్దు మాట్లాడుతున్నాడు మా కార్తీక్ విన్నాను. ఇక్కడ టైం 1:30 అవుతుంది. ప్రజెంట్ అయితే పెళ్లి దగ్గరికి వెళ్ళాను, కానీ అందరూ తెలియని వాళ్ళు అందరూ ఉండేసరికి నాకు లోపల కోపది కాకుండా ఆకలి అయింది అని చెప్పేసి మన ఇంటికి వచ్చి అన్నం తింటున్నాను అనమాట. నేను అన్నం తిన్నాను. మనస్సు వచ్చేసి ఇప్పుడు విన్నునానికి అన్నం తినిపిస్తుంది. చాలా చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తింటున్నాడు మా విన్నునాని. తింటావా? చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నాను. మళ్ళీ తింటాట చూడ, ఎట్లా చూద్దాం. మనస్సు పెడుతుంది విన్నునానికి. జున్ను మాత్రం ఫోన్లో నిమగ్నం అయిపోయాడు. అయ్యో మా సంధ్య వచ్చింది. టైం వచ్చేసి 2:18. అమ్మ, స్వాతి, మా ఝాన్సీ, ఇప్పుడు సంధ్య వచ్చిళ్ళు. ఇప్పుడు అన్న తింటానంట. ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి ఎవరు తినలేదు. ఇక్కడే వచ్చి నేను ఇక్కడ తిన్నా. మా పిల్లలు అయితే ఆటలాడుతున్నారు. టైం వచ్చేసి 2:20. బయట మాత్రం ఎండ మస్తు కొడుతుంది. 2:28 అవుతుంది. మా జున్ను, విన్ను, నేను కలిసేసి బజార్కి వెళ్తున్నాము. ఇంట్లో పెరుగు తీసుకొద్దామని చెప్పేసి పాల షాప్కి వెళ్తున్నాము. పెరుగు షాప్ అనొచ్చు కదా అంటే పాల పెరుగు అయితే కనుక పాల షాప్ చూసుకోవాలి. ఏం వేసుకోవాలి అంటే విన్ను అని. మంచి ఎండ కొడుతుంది ఫుల్. కాకులు కావు అని వస్తున్నాయి. ఇక్కడ పిట్ట కాకి అంటే నడుస్తుంది కదా. ఇక వచ్చిన బండికి మర్చిపోయినా, గేట్ బయటికి వెళ్ళింది. ఇవాళ పక్షులు వాటి సౌండ్స్ బాగా పడుతున్నాయి అన్నమాట. మా విన్నానైతే బండి కూర్చొని ఆటలాడుతున్నాయి. బండికి ఇవ్వమని చెప్పేసి మళ్ళీ జున్ను పంపించిన పైకి. అన్నీ ఏమైనా దెబ్బ తాకినాయి అన్నీ? ఇడ బండి దెబ్బ తాకిందా? అయ్యో చూస్తాను అన్ని దెబ్బలు తాకినాయి అన్ని విన్నానికి. జున్నా చిన్న తాకిందా? కింద పడ్డావా? ఓకే చలో. మధ్యాహ్నం 2:30 అయితే మేము పాల పేరు తీసుకొని వచ్చినాము. ఇక్కడ పాల పేరు తీసుకున్నాము, వెళ్తున్నాము. జున్ను వెళ్ళి తీసుకొని జున్ను అని కూడా మాతో వచ్చిండు. వెళ్తున్నాం ఇంటికి. పోతానంతా సైలెంట్గా మారిపోయింది. మా విన్ను బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా తిరుగుతూ ఉంటున్నాడు అనమాట. ఓకే బయట తిరుగుడు అలవాటు అయింది బాగా. సో బయటకు పోగానే ఇంటికి వద్దు, బయటకు అంటున్నాడు. పాల ప్యాకెట్ పెట్టుకున్నాడు. అలా కాకారు వస్తుందని పైన చూస్తున్నారు. నేను పైకి వెళ్తున్నారండి. కమాన్ అదే పాల ప్యాకెట్ పట్టుకొని వస్తున్నాడు. జున్నాని బ్యాగ్ పట్టుకుంటారు. తమ్ముడు పాలు పెట్టుకున్నాడు కదా, నువ్వు పెరుగు పట్టుకోదా. ఇది పెరుగు ప్యాకెట్, అది పాల ప్యాకెట్. పద ఎక్కేసేయండి, పద. కమ్ దాన్న కమ్. విన్నాను వస్తున్నాడు. దా ఎక్కువ టకా ఎక్కేసాయి. విన్నాని టకా ఎక్కేసాయి. కమ్ ఫాస్ట్. చలో విన్నాను వస్తున్నాడు. నేను పైకి వెళ్తున్నా. ఆజావ్ సైకిల్. ఇక్కడ అందరు ఎడా కూర్చున్నారు. ఎక్కడ ఉన్నాడు అక్కడ చెప్పు. ఇంట్లో విన్ను నేను మాత్రమే ఉన్నాను చూసారా. నేను విన్ను మీద బతుకున్నాను. విన్నేమో ఫోన్ చూస్తున్నాడు. అమ్మ వాళ్ళు అందరు ఇట్లా బయటికి వెళ్ళారు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. టైం వచ్చేసి సాయంత్రం 5:09 అవుతుంది. సాయంత్రం 6 అవుతుంది. తాళం వేసి వెళ్తున్నాను. అందరు అమ్మ వాళ్ళు అందరు బయటికి వెళ్ళారు. నేను ఒక్కనే ఉన్నాను. నేను బయటికి వెళ్తున్నాను. సో ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక ల్యాండ్ ఉందన్నమాట అక్కడ, దాన్ని చూడడానికి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను. ఇక్కడ అనిల్ దగ్గర వచ్చిన, మా అన్నయ్య దగ్గర వచ్చిన. అన్నయ్య పూజలు ఉన్నాడు. అయితే యాక్చువల్గా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినా అక్కడ వేరే ప్లాట్స్ అండ్ ల్యాండ్ చూసినా కానీ మీకు వీడియో చేయలేదు. దానికి సంబంధించిన వీడియోస్ అయితే వరప్రసాదం చాలా వస్తాయి.
కొంచెంసేపు అన్నయ్య కలిసిపోదాం అని చెప్పేసి వచ్చి వచ్చిన. అన్నయ్య పూజ చేసుకున్న చిన్న టైం వచ్చేసి 7:43 అవుతుంది. ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇంకా ఊరికి నచ్చిన అన్నయ్య కలిసినాం. బారులు అవుతుంది చెప్పి బయలుదేరుతున్నాం. ఇంకా చలిగా ముఖం అంతా రెడ్ కలర్ అయిపోయింది. ఎందుకంటే రెడ్ లైట్ పాత కాలం బల్బు ఉంది ఇక్కడ. అంటే మనకు ఫిలమెంట్ బల్బు ఉంటుంది కదా, 60 వాట్ 100 వాట్ బల్బు. అది వాడితే మొత్తం రెడ్ కలర్. కాకపోతే ఇవి కళ్ళకి ఎఫెక్ట్ కావు. మన ఫిలమెంట్ ఏదైతే LED బల్బు వాడతామో ఆ లైట్ ఎఫెక్ట్ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అన్నైతే బయలుదేరుతున్నాము. అన్నయ్య బైక్ ఉంది, నేను కూడా బండి వచ్చిన. గోయింగ్ అవుట్. ఈ ఏరియా చక్కగా డిమార్ట్ నుంచి వెళ్ళి మనకు రెడ్డి ఫంక్షన్ హాల్ సైడ్ వెళ్తుంది. ఈ ఏరియా వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ రోడ్, చూపైన రోడ్ వెళ్తుంది అనమాట. కార్తీక్ నాన్న ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఆమె తింటున్నావా? టైం 8:02 అవుతుంది. జున్ను నాని నువ్వు ఎందుకంటే అన్నం తిన్నాను తింటున్నావా? అమ్మ చపాతీలు చేస్తున్నావు. ఇదేం పిండి అమ్మా? అన్ని మిక్స్డ్ పిండి కలిపి అమ్మ చపాతీ చేసిన సరే. 1 2 3 జొన్నలు విన్నెలు కలిసి అమ్మని ఎత్తాలి. బయట ల్యాండ్ వాల్యూ ఎట్లున్నాయంటే కొనే వాళ్ళు 10 రూపాయలు కడుతున్నారు, అమ్మే వాళ్ళు 100 రూపాయలు చెప్తున్నారు. వాళ్ళు 100 రూపాయలు అమ్ముతా అని చెప్తే వీళ్ళు 10 రూపాయలు కొంటలు ఉంటే ఇక్కడ మ్యాచింగ్ అవుతుందా? మ్యాచింగ్ అవ్వట్లేదు. సో కొంచెం చూసి రేట్లు చెప్పండి, అట్లయితే సాధ్యం అవుతుంది కొనడం అమ్మడం అనేది. బయట ఎవరు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అంటే ఎక్కడెక్కడ మార్కెట్ అంతా స్తంభించిపోయినాయి. ఎక్కడ పోయినా కూడా అసలు ఏ రియల్ ఎస్టేట్స్ బ్రోకర్లు కానీ వేరే రియల్ ఎస్టేట్స్ కానీ ఎక్కడ కూడా అసలు బిజినెస్ జరగట్లేదు. ఎక్కడ కూడా మీరేమైనా జరిగితే కామెంట్ చేయండి, సేల్స్ అవుతున్నాయని చెప్పేసి. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మాత్రం అయితే బట్టి ఖాళీగా కూర్చున్నారు. రిజిస్ట్రేషన్ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరుగుతలేవు. ఏవి కూడా మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతాయేమో. రేట్స్ కూడా చాలా డిఫరెంట్ గా చెప్తున్నాను కనుక పొంతన లేని రేట్స్ ఉన్నాయి కనుక. సో మీరంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఏంటి కంపల్సరీ. ఏమైంది? చిక్కర్ పోయిందా? ఎవరు తీసేసి అన్నా చిక్కర్ తీయకండి దాని ఉందా? ఇక్కడ చిన్న విన్లు కార్లు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ ఆమె తింటాలా? రేపు స్కూల్ ఉందా నీకు? చిక్కర పెట్టిల్లా ఎట్లానా? నువ్వు బయటకు పోయినా ఇవాళ? ఎడుకోయినావు? ఎక్కడికి పోయి వచ్చినావు? ఏ కొట్లాడుతున్నా, ఇద్దరు ఎట్లా కొట్లాడుతున్నావు? నువ్వు అనే ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు మళ్ళా? ఏమంటాడు? ఎందుకు అరుస్తున్నావు అట్లా? జున్ను గట్లా నీది గట్లా. ఓకే సరే, నీది గట్లా జున్ను గట్లా. ఓకేనా? ఇట్లా ఆటలు చూసి ఇట్లా 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 మీరు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మ వాళ్ళు జున్ను ఇట్లా ఆటలాడుతున్నారు. టైం 8:10 ఎవరి పనుల బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి పెద్ద చేసింది ఏమంటూ ఏది లేదనమాట. పెళ్ళికి వెళ్ళాను, అన్నం తినలేదు. సో ఇంటికి వచ్చాను, మళ్ళీ ఇంట్లోనే తిన్నాను. బయటికి వెళ్దాం అనుకున్న ల్యాండ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ వీడియో తీయలేదు. అంటే ఏది కూడా కరెక్ట్గా ఇవాళ అనిపించలేదు. సరిగా వీడియో అంత మూడ్ బాగా అనిపించలేదు అనమాట. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం వ్లాగ్స్. బాయ్.